స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. సింగర్ కల్పన గారు సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ అందరం చూసాము. అయితే వాటికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఏం జరిగి ఉండొచ్చు, అండ్ దానితో పాటు ప్రస్తుతం మనకు తెలిసినటువంటి వాస్తవ కోణాలు ఏంటి, హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి బులెటిన్ ప్రకారం ఏం జరిగింది, ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సింగర్ కల్పన గారు గొంతు వింటేనే మనకు ఆ వైబ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అంత అనర్గళంగా పాడేటువంటి పాట చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. చాలామంది సింగర్స్ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటి ఆవిడ సడన్గా సూసైడ్ చేసుకున్నారు అనేటువంటి న్యూస్ ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో రకరకాల కథనాలు ప్రచురించడం జరిగింది వాటి మీద. ఈ విధంగా అయ్యుండొచ్చు, ఆ విధంగా అయ్యుండొచ్చు అని. సో ఎప్పుడే ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఏం జరిగిందంటారు? కల్పన రాఘవేంద్ర అంటే బహుశా చాలా కొద్ది మందికి తెలుసు అనుకుంటాను ఈ పేరు. కానీ సింగర్ కల్పన అంటే మాత్రం బహుశా తెలియని తెలుగువాడైతే ఉండడు అని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. గడిచిన 2 దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సింగర్ కల్పన గారు ఒకప్పుడు ఎంతో మందిని తన పాటల ద్వారా ఒక 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 సమ్మోహన సౌందర్యం ఉంటుంది యాక్చువల్ పాటల్లో. తన గాత్రంతో అనేక మంది, నాగరాజు గారు 3000 స్టేజ్ షోలండి, 3000 స్టేజ్ షోలు, 1500 పైగా తెలుగు పాటలు పాడినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి సింగర్ కల్పన గారు. అంటే ఒక చెన్నై రాష్ట్రంలో పుట్టి మదర్ టంగ్ తమిళైనప్పటికి కూడా తెలుగు నేర్చుకొని తెలుగు భాషలో అనేక వందల పాటలు పాడారు ఆవిడ. ఏఆర్ రెహమాన్, మణి శర్మ, అదేనేమి కేవి మహాదేవన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇలా టాప్ మోస్ట్ ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూడా అంటే ఆవిడకంటూ ఒక కంపోజ్ చేసినటువంటి స్టార్డమ్ తెచ్చుకున్నారు ఆవిడ. అంటే ఆవిడ కోసంగా ప్రత్యేకంగా ఒక సాంగ్స్ తయారు చేసుకుంటారు. అంటే కర్ణాటక మ్యూజిక్ కావచ్చు, లేకపోతే హిందుస్థానీ మ్యూజిక్ కావచ్చు, ఈ మ్యూజిక్లో తన గాత్రంలో ఎటువంటి గమకాలైనా అద్భుతంగా పలికినటువంటి గొప్ప సింగర్. అటువంటి సింగర్ కల్పన గారు నిన్న అత్యంత దయనీయ స్థితిలో, నిన్న ఒక వీడియో ఫోటో చూస్తే కాసేపు చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే, ఎవ్వరూ లేని ఒక ఎలోన్గా, ఒక సింగిల్గా కొన్ని నిద్రమాత్రలు మింగేసి అచేతనంగా ఒక మంచం మీద అట్లా పడుకున్నటువంటి కొన్ని విజువల్స్ మనకు కనిపించాయి. అంటే ఆత్మహత్యా ప్రయత్నం చేశారని చెప్పి మీడియా ప్రతినిధులు పూర్తిగా వెళ్తూ కొంతమంది పోలీసుల యొక్క సారథ్యంలో వెళ్ళి తలుపుల బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికల్లా విగత జీవిగా పూర్తిగా మంచం మీద పడి ఉన్నటువంటి ఆమెను చూసే కాసేపు మన లాంటి వాళ్ళకి భయం అనిపించింది. ఎస్లో వీడియో ఫుటేజ్ మనం చూసాం. తర్వాత ఇమీడియట్గా అక్కడ దగ్గరగా ఉన్నటువంటి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఆవిడ అడ్మిట్ చేయడం, మాట్లాడే స్థితిలో లేనటువంటి అచేతన స్థితిలో ఉన్నారు ఆవిడని తీసుకెళ్లి సుమారుగా ఒక 48 గంటల పాటు సుమారుగా నాకు తెలుసు అనుకుంటాను సుమారుగా వెంటిలేషన్ మీద పెడితే కొన్ని గంటల క్రితం ఆవిడ వెంటిలేషన్ నుంచి బయటకు వచ్చి ఇలా ఎందుకు జరిగిందంటే రకరకాల కథనాలు మీడియాలో ఇలా ఎందుకు జరిగింది, సింగర్ కల్పన గారు వాళ్ళ హస్బెండ్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే తన కూతురు వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయా, ఒకప్పుడు టాప్ మోస్ట్ సింగర్ కదా, ఎంతో మంది సింగర్స్ ఉన్న స్థితిలో ఆమె ఎవరితో చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకంటూ ఒక మ్యూజిక్ టీం ఉంది ఆవిడ చుట్టూ కూడా. అంటే తన తోటి సహోద్యోగులు కొంతమంది సింగర్స్ కావచ్చు, మేలు ఫిమేల్ కారుణ్య కావచ్చు, లేకపోతే సింగర్ సునీత గారు, ఇట్లాంటి వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఒక లోన్లీనెస్ అనుభవిస్తూ ఆవిడ ఈరోజు అచేతనంగా నిద్రమాత్రలు తీసుకొని తన ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం, ఈరోజు ఆ వెంటిలేషన్ మీద ఉన్న తర్వాత ఇమీడియట్గా పోలీసులు అక్కడ వాంగ్మూలం తీసుకున్నారు. అందులో ఆవిడ చెప్పినటువంటి ఏదైతే వాంగ్మూలంలో ఆవిడ చెప్పిన విషయం ఏదైతే ఉందో కొంత కలవరపడి గురిచేస్తుంది. అంటే నటీనటుల యొక్క జీవితాలు, సింగర్స్ యొక్క జీవితాలు, కళాకారుల యొక్క జీవితాలు ఇంత దయనీయంగా ఉంటాయా, ఏ స్థాయికి వెళ్తుంది, మనం సైకలాజికల్గా కూడా కొంత అనాలిసిస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆవిడ చెప్పిన వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ వాంగ్మూలం వింటూ మాత్రం కాస్త బాధ అనిపించింది నాగరాజు గారు. ఆవిడ చెప్పింది ఏంటది, తన కూతురు తన కేరళలో ఉంది, తనను పట్టించుకోవట్లేదు. నిన్న ఈ సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు ఆవిడ మరలా కేరళ నుంచి హైదరాబాద్ రావడం, తను ఉన్నటువంటి ఇంట్లో నిజాంపేటలో ఉండి ఏం డిస్కషన్ జరిగిందో తన కూతురికి తనకు మధ్య సంగతి తెలియదు. 2010లో మొదటి భర్తతో విడిపోయారు, రెండో భర్తను మ్యారేజ్ చేసుకుని, మొదటి భర్త ప్రసాద్ అనుకుంటాను, అతను విడిపోయారు, రెండో భర్తతో ఉన్నారు. ఇప్పుడు ఆ రెండో భర్త కూడా సరైనటువంటి సత్సంబంధాలు లేనట్టుగా తెలుస్తున్నాయి. ఏం జరిగిందో తెలియదు కానీ ఆత్మహత్య ప్రయత్నాన్ని చేసినట్టుగా కూడా మనకు ఆ విజువల్స్ కనిపించాయి. అయితే ఇక్కడ తనకు ఆత్మహత్యకు ప్రేరేపితం చేసినటువంటి సంఘటన ఏమి దారితీస్తుంటుంది అంటే, ఆవిడ వాంగ్మూలం యొక్క స్టేట్మెంట్, ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీసుకొని ఆ సిచ్యువేషన్ కాస్త మనం అక్కడ అనలైజ్ చేసుకుంటే మనకు క్లియర్గా తెలిసింది ఏంటంటే, తన కూతురు తనకు దగ్గరగా, తనకు 3 పిల్లలు, అందులో పెద్ద కూతురు 19 సంవత్సరాలు. ఈ అమ్మాయి అక్కడ కేరళ వెళ్ళిపోయింది, అక్కడ స్టడీస్ చదువుకుంటుంది, ఇతరత్రా ఉంటుంది. రీసెంట్గా కూడా కూతురు దగ్గర నుంచి ఈమె వచ్చారు సింగర్ కల్పన గారు. వచ్చిన తర్వాత ఈమె ఈ యొక్క దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది ఆవిడ. అయితే ఎందుకు ఏం జరిగి ఉంటుంది, ఆ వాంగ్మూలాన్ని ఈ యొక్క స్థితిని కాస్త మనం కంపేర్ చేసుకుంటే ప్రధానంగా కళాకారుల యొక్క విషయం చెప్తాను నాగరాజు గారు. ఏ కళాకారులు
కళాకారులు సింగర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, లేకపోతే నటీనటులు కావచ్చు, వీళ్ళు యాక్చువల్‌గా సున్నితత్వమైన స్వభావాన్ని కలిగి ఉంటారండి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు సున్నితత్వంగా ఉంటారు. సున్నితత్వం అంటే ఏంటంటే వాళ్ళే ఉంటారా, మేము ఉండమని ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయొచ్చు. కాదు, కళాకారులు అంటేనే చాలా సున్నితంగా ఉంటుంది. నేను స్టేట్మెంట్ గట్టిగా ఇస్తాను ఈ విషయంలో. అది చాలామంది యొక్క జీవితాలు మనం దగ్గరగా చూసాం కాబట్టి, అనలైజ్ చేస్తున్నాం కాబట్టి, ఒక ఇంతకుముందు చనిపోయిన రంగనాథ్ గారు కావచ్చు, అంతకుముందు చనిపోయిన ఉదయ్ కిరణ్ గారు కావచ్చు, అంతకుముందు కొంతమంది నటీనటులు తమ జీవితాన్ని ఏ రకంగా క్లోజ్ చేసుకున్న విషయాన్ని మనం చూసినట్టయితే చాలా సున్నితంగా ఉంటారు. అంటే ఆ సున్నితత్వం ఉండబట్టే వాళ్ళు తమ గొంతుకుల్లో కావచ్చు, తమ నటనలో కావచ్చు, ఆ భావాలను పలికింపజేస్తారు. కొన్ని వేల మందిని మంత్రముగ్ధం చేయగలుగుతున్నారు. అయితే సింగర కల్పన గారి విషయంలో కూడా అద్భుతమైన గాత్ర సౌందర్యం ఆవిడది. అనేక భావాలు పలికినట్టు గాత్ర సౌందర్యం. ఖచ్చితంగా ఆమె యొక్క గాత్రం దగ్గరగా తీసుకొని ఆమె యొక్క సైకలాజికల్ అనాలిసిస్ ఆమె చాలా సున్నితత్వమైన వ్యక్తి. అంటే ఏ చిన్న విషయానికైనా రెస్పాండ్ అయిపోతారు వాళ్ళు. అంటే కోపాన్నైనా అదే విధంగా ఉంటారు, హాస్యానికైనా అదే విధంగా వాళ్ళు స్పందిస్తారు. అయితే ఈ సంఘటన దారితీసే పరిస్థితులు ఏమై ఉండొచ్చు? ఫస్ట్ థింగ్ అంటే ఒక ఒంటరితనం, ఎలోన్ అండి. ఆ ఎలోను సొంతంగా ఒంటరి, నా వాళ్ళు నా దగ్గర లేరు, నేను ఒంటరిదాన్ని అయిపోతున్నాను, నాకు అసలు అవకాశాలు లేవు, నాకు దిగులు స్టార్ట్ అవుతుంది. ఈ ఒంటరితనం వల్ల ఎక్కడ దారితీస్తుందంటే ఒక స్ట్రెస్కి, ఒక ఒత్తిడి దారితీస్తారు. ఈ ఒత్తిడి కాస్త పెరిగిన తర్వాత ఇమీడియట్గా యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. అంటే ఏం చేయాలో తెలియని ఒక యాంగ్జైటీ స్థితిలోకి వెళ్తారు. యాంగ్జైటీ కాస్త అయిన తర్వాత ఫ్రస్ట్రేషన్కి వెళ్తారు. ఒక ఫ్రస్ట్రేషన్ లాంటి అది పరాకాష్ఠకు వెళ్ళబోతున్న స్టేజ్ అనమాట. ఫ్రస్ట్రేషన్ గురవుతారు. ఏ ఫోన్ కాల్ వస్తున్నా, ఎవరితో మాట్లాడినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ గురవుతారు. ఫ్రస్ట్రేషన్ కాస్త సైకలాజికల్ ఇల్నెస్ స్టార్ట్ అవుతుంది. ఆ సైకలాజికల్ ఇల్నెస్ చిట్ట చివరి స్థాయిలో ఏంటంటే తన జీవితాన్ని తను ముగించేసుకోవాలన్నటువంటి ఒక ప్రేరేపితమైన ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. తద్వారా తమ జీవితాన్ని ముగించుకోవాలని ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేస్తారు. సున్నితత్వం హృదయాన్ని కలిగిన కల్పన గారు ఈ సున్నితంగా ఉంటారు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ 1లో ఆవిడ పార్టిసిపేట్ చేసినప్పుడు తనకు కొన్ని విషయాలు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన సందర్భాల్లో నాకు కొన్ని పర్సనల్ సఫరింగ్స్ కొన్ని ఉన్నాయి, ఆ పర్సనల్ సఫరింగ్స్ వల్ల నేను చాలా డిస్టర్బ్ గురవుతున్నానని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. ఆ క్లిప్పింగ్స్ ఇప్పటికి కూడా మనకి యూట్యూబ్ వీడియోలో అవైలబిలిటీ ఉంది. వీలైతే ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే నేను చెప్పబోతుంది సున్నితమైనటువంటి మనస్సును కలిగి ఉండడం అనేది ఒక కళాకారులకి, ముఖ్యంగా ఈ సింగర్స్కి రైటర్స్కి చాలా ఆ భావాలు అట్లా ఉంటాయి. ట్రూ సార్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆవిడ మాట్లాడేటప్పుడు కూడా క్లిప్పింగ్ ఒకటి ఉంటుంది కూడా, పర్సనల్గానే కొన్ని సఫరింగ్స్ ఉన్నాయని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారితో చెప్పి ఆవిడ ఒక లడ్డూ తీసుకుని తినటం కూడా చూస్తాం మనం. బిగ్ బాస్ షోలో భాగంగా జరిగినటువంటి టాస్క్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్తారనమాట. అప్పుడు చెప్పినప్పుడు కూడా నేను విన్నాను. అదే ట్రూ. ఎలా సార్ అంటే ఒక మనిషి అంత స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి అంటే ఏం దొరక్క ఆ విధంగా బిహేవ్ చేస్తారు? ఆ టైంలో ఏం చెయ్యాలి? బీయింగ్ అడ్వకేట్ మీకు చాలామంది కలుస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. సో ఏదైతే వాళ్ళు సఫర్ అవుతున్నారో ఆ సఫర్ని లిజన్ చేసేవాళ్ళు, అంటే వినేవాళ్ళు లేకపోవడం. ఫస్ట్ ప్రధాన ప్రాబ్లం ఏంటంటే వినేవాళ్ళు లేకపోవడం. అంతేకాకుండా ఎక్నాలజ్ చేసేవాళ్ళు లేకపోవడం. ఈ సమస్య జనరల్గా అందరికీ జరిగేదే, ఇది నీ ఒక్కడికే కాదు, ఇట్లాంటి సమస్య చాలామంది ఫేస్ చేస్తారని చెప్తూ వాళ్ళకు ఒక భరోసా, అంటే వాళ్ళకు ఓదార్పిచ్చేవాళ్ళు, ఎక్నాలజ్ చేసేవాళ్ళు ఎవరో లేకపోవడం అన్నది రెండో పరిస్థితిగా చెప్పొచ్చు. సమస్యను గుర్తించి చెప్పాలి. ఆ సమస్య గుర్తించి చెప్పేవాళ్ళు. అంటే ఒక్కదానికే కాదు, ఇది అందరికీ జరిగేటువంటి ప్రక్రియే. దయచేసి అది మీరు కూడా గుర్తించాలి. మీరు భరించలేని స్టేజ్కి వెళ్ళిపోవద్దని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. బాధ్యత కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఎక్నాలజ్ చేసేది బాధ్యత కూడా ఉంటుంది. మూడోది ఏంటంటే సపోర్ట్. నాగరాజు గారు, సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అట్లీస్ట్ వాళ్ళతో పాటు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఉండి ఆ సమస్యలో బాధపడుతున్నటువంటి వ్యక్తిని గుర్తించి నేను చెప్పేటికి ఎక్నాలజ్ చేస్తూ సపోర్ట్ చేయడం అనేది ఇది నీ ఒక్కరికే కాదు, ఇది సహజంగా జరుగుతుంటుంది, కాలంగా అన్ని సమస్యలకి పరిష్కారం చెప్తుంది, కానీ ఇటువంటి స్థితిలోకి వెళ్ళకూడదు అని. అందుకే ఒంటరితనం మనం చెప్పుకోవడానికి కూడా కారణం అదే. ఈ ఒంటరితనం ఎప్పుడు ఫీల్ అవుతారంటే, ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ లిజన్, ఎక్నాలజ్ చేసే వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఒంటరితనానికి దారితీస్తారు. ఎప్పుడైతే ఒంటరితనానికి దారితీస్తుందో అదొక వ్యసనానికి దారితీస్తుంది. నాగరాజు గారు, ఏదో వ్యసనానికి బానిస అవుతారు. డ్రగ్స్ కావచ్చు, స్లీపింగ్ పిల్స్ కావచ్చు, ఇతరత్ర వ్యసనాలకి దారితీసే పరిస్థితి వస్తుంది. ఇది చాలా మంది కళాకారులు, ఎక్కువగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కళారంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, రైటర్స్, సింగర్స్ ఎక్కువగా ఇటువంటి ఒక గ్యాప్, దాన్ని ఏమంటారంటే ఒక వ్యాక్యూమ్ అంటారు, ఆ వ్యాక్యూమ్కి గురవుతారు. ఆ వ్యాక్యూమ్ టైంలో గుర్తించగలిగి ఎవరైనా ఒక కౌన్సిలర్ని, ఒక కౌన్సిలింగ్ చేసే వాళ్ళని కానీ మాట్లాడుకోగలిగితే, ఎందుకంటే ఈరోజు చాలా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి సార్ నాగరాజు గారు, ప్రతి ఒక్కరికి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి ఈరోజు. సో ఎప్పుడైతే తను ఈ స్థితిలో ఉన్నానని గుర్తించిన తర్వాత ఇమ్మీడియట్గా సపోర్ట్ తీసుకోగలిగితే, ఉన్నారు లిజన్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్నాలజ్ చేసేవాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ యొక్క సహాయం తీసుకుంటే డెఫినెట్గా ఈ స్థితి నుంచి బయటపడవచ్చు. కానీ ఎక్కువ మంది ఈ స్థితిలోకి వెళ్ళడానికి సపోర్ట్ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి సిచ్యువేషన్స్ దారితీస్తాయి. నాగరాజు గారు, సరే, ఇప్పుడు చెప్పినటువంటి 3 మీ దగ్గరే కనిపిస్తూ ఉంటాయి. అంటే రెగ్యులర్గా మీరు కూడా కౌన్సిలింగ్ అవి ఇస్తుంటారు కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే మీరు వింటారు, అక్నాలెడ్జ్ చేస్తారు, సమస్యను గుర్తించి సొల్యూషన్స్ అవి ఇస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కూడా ఇస్తారు, లీగల్గా కూడా, అండ్ పర్సనల్గా వాళ్ళకి ఏమైనా కావాలనుకున్నా కూడా.
కూడా. సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అటువంటి సిట్యుయేషన్స్ అంటే వాళ్ళ హాంటింగ్స్‌కి గురవుతున్నారు. ఎందుకంటే ఒక విమెన్ నాకు తెలిసి ఇప్పుడున్న సొసైటీలో ఎదగటం అంటే చాలా పెద్ద విషయం. చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆ మాటలన్నీ భరించి దాని తర్వాత సక్సెస్ అవ్వటం అంటే చిన్న విషయం కాదు. అలాంటి సక్సెస్‌ఫుల్ విమెన్. ఆవిడ సింగర్‌గా పాడుతూ ఉంటే ఆ గమకాలకి స్టేజ్ దద్దరిల్లిపోతుంది. అలాంటి వ్యక్తి ఆవిడ. ఆవిడ ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అనంటే మహిళలు అలాంటి వాళ్ళు చాలామందున్నారు. సో, ఎవరిదైనా సపోర్ట్ అయినా సరే తీసుకొని బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా త్రూ కౌన్సెలింగ్? తప్పనిసరిగా నాగరాజు గారు, కల్పన గారి విషయంలో చూస్తే 5 ఇయర్స్ టైంలోనే ఆవిడ తన కెరీర్ స్టార్ట్ చేసి కొన్ని వందల వేల స్టేజ్ షోలు ఇస్తూ ఎంతోమందిని మెస్మరైజ్ చేశారు ఆవిడ. కానీ కేవలం ఈ యొక్క సపోర్టు, లిజన్, ఎక్నాలజ్మెంట్ అనేటువంటి లేకపోవడం వల్ల ఇటువంటి స్థితిని గురవడం అనేది అత్యంత బాధాకరంగా ఉన్నటువంటి సంఘటన అయితే. ఇటువంటి సంఘటనలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా కింద కాంటాక్ట్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. వీలైతే కౌన్సిలింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఆ స్థితికి వెళ్లకుండా మిమ్మల్ని ఆపే ప్రయత్నం తప్పనిసరిగా మనం చేయడానికి మన లీగల్ టీం ఇప్పుడు కూడా ఉంటుంది. మీరు నేను కలిసి చాలా చేశాం నాగరాజు గారు దీనికి సంబంధించి కూడా. డెఫినెట్‌గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.